ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. 1000 మంది తీసుకుంటే నిజంగా ఎంతమందికి వస్తుంది? 5గురికి వస్తుంది. ఇప్పుడు ఈ 5గురు పాపం నా దోస్తుగాడు బాటిల్ తాగుతాడు సార్, నేను గింత మూతేడు తాగినా, అది నీ కర్మ, అది నీ జెనెటిక్ మేకప్. సో అట్లా ప్రతిదానికి నీ జీన్స్ అనేవి మ్యాటర్ అవుతాయి. సో ఎస్పెషల్లీ ఈ ఫుడ్ అండ్ బాడీ బిల్ట్ అనేది పేరెంట్స్ నుంచి వచ్చింది, ఎన్వైరన్మెంట్తో నువ్విస్తున్నా అంటే. ఎన్వైరన్మెంట్ అంటే ఏంటంటే ఎక్కడున్నావు, ఎంత పని చేసినావు, ఎంత టెంపరేచర్లో ఉన్నావు, ఎట్లా ఎంత మానసిక పరిస్థితుల్లో ఉన్నావు, వీటి బట్టి ఎప్పుడు మ్యూటేట్ అవుతూనే ఉంటాయి. సో ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి అట్లా జీర్ణం కావడం అవుతుంది. మనం ఎప్పుడూ అట్లాంటి పరిస్థితులకు ఎక్స్పోజ్ కాలేదు కాబట్టి నడుస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఫుడ్ డైట్ కానీ బ్యాలెన్సింగ్ కానీ ఇదంతా వయసును బట్టి పాటించాలా? చిన్నపిల్లల్లో కూడా చాలా మంది ఇప్పుడు నేను డైట్ చేస్తున్నా అంటే నా పిల్లల్ని కూడా నేనేం తింటున్నానో అదే పెట్టాల్సి వస్తుంది. చైల్డ్హుడ్ ఒబెసిటీ ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే చైల్డ్హుడ్ ఒబెసిటీ అనేది చాలా ఎక్కువైపోతుంది. మనం ఇంతకుముందు ప్రపంచంలో మన దేశం భారతదేశము డయాబెటీస్ క్యాపిటల్ అయింది కదా, ఇప్పుడు ఒబెసిటీకి కూడా క్యాపిటల్ అయిపోతుంది. ఎందుకు అని అంటే చైల్డ్హుడ్ ఒబెసిటీ పెరుగుతుంది. చైల్డ్హుడ్ ఒబెసిటీ అదే మళ్ళీ చెప్పుకొస్తున్నా, మనము తల్లిదండ్రి ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఫుడ్ అనేది కల్చర్. మీరు బాగా గమనించండి, ఇప్పటికీ మీ అమ్మ వండిందే మీకు నచ్చుతుంది, మీ అత్త వండిన దానికంటే చెప్తున్నా. ఎందుకంటే కల్చర్, మనం దేనికైతే అలవాటు పడ్డామో మన జీవ చాపల్యం అంటుంది, సో దానికి మాత్రమే రెస్పాండ్ అవుతుంది. సో చిన్నప్పటి నుంచి మీరేం తింటున్నారో, మీరేం తిన్నారు, మీ పేరెంట్స్ ఏం తిన్నారో మీరు తిన్నారు. సో మీరేం తింటున్నారో మీ పిల్లలు అది తింటారు. కాబట్టి మీరు అండ్ ఇంకోటి, ఇప్పుడు మనం కొంతవరకు ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి సడన్గా రీజనబ్లీ గుడ్ అఫోర్డబుల్ స్టేజ్కి రాగానే ఈ కంఫర్టబుల్ ఫుడ్, పిజ్జా, బర్గర్, స్టోర్డ్, జంక్ అన్నిటికీ మనం ఎప్పుడు, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేయలేదు అనే ఉద్దేశంతో మనం తెచ్చుకుంటాం. అన్నీ నాన్ వెజ్లు అన్నీ వాటితో పాటు రైస్ అని పెట్టి, సో అది పిల్లలకు అలవాటైంది. అలవాటు కావడం వల్ల నిజంగానే ఆ 14 ఏళ్ళ లోపు కూడా ఒబెసిటీ అనేది పెరిగిపోతుంది. అందుకే నేనేమంటే ఆ కల్చర్ను డెవలప్ చేయాలా. ఇప్పుడు మీరేం తింటున్నారో అది వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు చేయడంలో తప్పు లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే ఎక్స్పెన్సెస్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గ్రోత్కి కావాల్సింది, వాళ్ళ గ్రోత్కి ఎక్కువ అవసరం పడుతుంది. వాళ్ళకి 100% అవసరమైతే మీకు 30% అవసరం అవుతుంది. కాబట్టి 100% సరిపోయేంత బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వండి. ఓకే, అంటే అక్కడ క్వాంటిటీ పెంచాల్సి ఉంటుందా సార్? మనం క్వాంటిటీని పెంచండి అంతే. అంటే ఇప్పుడు ప్రోటీన్ వానికి ఇంకొక 10-15 గ్రామ్స్ ఎక్కువ ఇవ్వండి. అంటే మనం 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ తింటాం కదా, 1.5 ఇవ్వండి. అర్థమవుతుందా? లేదు 1 ఇచ్చిన కార్బోహైడ్రేట్స్లో కొంచెం మనం ఎంత 20-30% తీసుకున్నాం, మనం 100 గ్రామ్స్ తీసుకుంటే ఆయనకు 200 గ్రామ్స్ ఇవ్వండి, 200 గ్రామ్స్ ఇవ్వండి. ఫ్యాట్ ఇంకొక 10% పెంచండి. అంతే తప్ప మళ్ళీ మొత్తం అంతా రైస్ పెట్టి ఉత్త సాంబార్ పోసేసి తిండి పెట్టమని చెప్పట్లేదు. చికెన్ ముక్కలు, ఇప్పుడు నేను చాలా మంది పిల్లలు చూస్తాను, చికెన్ వాడు ముక్కలు తినడు, ఉత్త సూప్ వేసుకొని ఇంత అన్నం వేసుకొని తింటారు. ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా ఏంటంటే, సో దానివల్ల లాభమే లేదు. చికెన్ తిన్నా అంటే చికెన్ తినాలి కదా, నువ్వు చికెన్ తినకుండా రైస్ తినడంలో లాభం లేదు. సో మనం పెట్టమన్నాం కదా అని మనం ఇంత అన్నం తిని వాడికి ఇంత అన్నం పెట్టమంటలేదు నేను. మనం 4 ముక్కలు తింటే వాడికి 6 ముక్కలు పెట్టమంటారు. అంటే కర్రీ క్వాంటిటీ పెంచాలి. వెరీ గుడ్. అండ్ ఇంకోటి ఎస్పెషల్లీ ఫ్రెష్ వెజిటేబుల్స్, నాన్ స్వీట్ ఫ్రూట్స్, మిక్స్డ్ డైట్, అన్ని రకాల డైట్స్కి ఎక్స్పోజ్ చేయడం. చిన్నపిల్లల్లో బేసిక్గా అవాయిడ్ చేయాల్సిందంటే అన్ని రకాల ఫుడ్స్కి ఎక్స్పోజ్ చేయడము, ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్కి అలవాటు చేయడము, జంక్ ఫుడ్కి దూరంగా ఉంచడం. ఎనీథింగ్ ఇఫ్ యు ఆర్ ఓపెనింగ్ ఎ ప్యాకెట్ దట్ ఈస్ డేంజరస్, గుర్తుపెట్టుకోండి. ఏదైనా కానీ, బిస్కెట్ ప్యాకెట్ కానీ, నూడిల్ ప్యాకెట్ కానీ, చిప్స్ ప్యాకెట్ కానీ, కారబూంది ప్యాకెట్ కానీ, ఏ ప్యాకెట్ అన్నా మీరు ఇప్పుతున్నారంటే దరిద్రమే. ఎందుకంటే దాన్ని ఎంతో ప్రాసెస్ చేసి దాంట్లో ఎన్నో కెమికల్స్ కలిపి స్టోరేజ్కి పాడు కాకుండా ఉండడానికి, దాని లాంగివిటీని పెంచడానికి కెమికల్స్ని కలిపి అందులో పెట్టడం జరుగుతుంది. అందులో ఉండే అండ్ ఇంకోటి ఏంటంటే ఒక సింపుల్, ప్రతిదాన్ని ఎక్కువ కాలం స్టోర్ చేయాలంటే ఊర్లో మనం ఊరగాయ పెడితే ఏం చేస్తాం, చాలా సాల్ట్ వేస్తాం. సో సాల్ట్ వేయకుండా అది స్టోరేజ్ చేయడం వీలే కాదు దేన్ని కూడా. సో అందుకే అవి చాలా టేస్టీగా ఉంటాయి. ప్రతిదీ స్టోర్డ్ ఫుడ్ ఏదైతే ఉందో, ప్రాసెస్డ్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. అందులో చాలా కెమికల్స్ కలపడమే కాక సాల్ట్ కలపడం కాకుండా దాన్ని టేస్టీగా చేయడానికి కొన్ని టేస్ట్నర్స్ ఉంటాయి, వాటిని యాడ్ చేస్తాం. అవన్నీ కార్సినోజెనిక్, అవన్నీ ఏదో ఒక రోజు క్యాన్సర్ చేస్తాయి, అవన్నీ ఒబెసిటీని పెంచుతాయి. అంతెందుకండి, ఏ క్యాన్సర్ను డైరెక్ట్ కాజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒబెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్.
ఈ స్టేట్మెంట్ మీరు చాలా ప్రాపగేట్ చేయాలి. మీడియాకు కూడా నేను రిపీటెడ్గా చెప్తాను. ఎందుకంటే ఒబెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. తల్లి లాంటి ఆ రోగం అదొక్కటి ఉంటే సార్ అన్ని రోగాలు వచ్చింటాయి. పైన మైగ్రేన్ నుంచి వెళ్ళి, స్ట్రోక్ నుంచి వెళ్ళి, హార్ట్ ప్రాబ్లం నుంచి, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హైపర్ లిపిడిమియా అంటే లిపిడ్ ప్రొఫైల్ ఆల్టర్ అయిపోవడం నుంచి వెళ్ళి, లివర్ పాడు కావడం నుంచి వెళ్ళి, కాన్స్టిపేషన్ నుంచి వెళ్ళి, జాయింట్ పెయిన్స్ నుంచి వెళ్ళి, ఇన్ఫర్టిలిటీ, పీసీఓడి వచ్చి ఇన్ఫర్టిలిటీ వచ్చేంత వరకు ప్రతి వ్యాధికి, క్యాన్సర్ వరకు ఒబెసిటీ కారణం. ఓకే, మీకు అర్థమవుతుందో లేదు. ఒక వింత పాయింట్ చెప్తాను. ఇంతకుముందు మీకు లివర్ దేనివల్ల పాడవుతుందని తెలుసు? ఆల్కహాల్ కదా. ఇప్పుడు అంతకు మించి ఫ్యాటీ లివర్ వల్ల పాడైతుంది. ఫ్యాటీ లివర్ అంటే ఏంది? బాడీలో ఫ్యాట్ పెరుగుతుంది, లివర్లో చేరుతుంది. లివర్లో చేరి 1,00,000 హెపటోసైట్స్ అంటే లివర్ కణాలు ఉండాల్సిన ప్లేస్లో అందులో మధ్యలో ఫ్యాటే చేరిపోయి వాటి పర్సంటేజ్ నీకు 30,000కో 40,000కో పడిపోయినప్పుడు పనిచేసే కణాలు తగ్గిపోయి ఫ్యాట్ పెరిగిపోతుంది. అది సిర్రోసిస్. అది మెల్లగా సిర్రోసిస్, అది మెల్లగా ఫ్యాట్ కాస్త ఫైబ్రోసిస్ అయితే, ఫైబ్రోసిస్ కాస్త సిర్రోసిస్ అయితే. సార్, ఇప్పుడు లివర్ మనకు డేంజర్లో ఉంది అని అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ కంటే సిరోసిస్ స్టేజ్కి వెళ్తుంది అన్నారు. ఆ స్టేజ్కి వెళ్తుంది అన్నాక కూడా అంటే లాస్ట్ మూమెంట్లో ఇంకా ట్రీట్మెంట్ అవసరం అన్నప్పుడే చాలా మందికి బయటపడుతుంటాయి లక్షణాలు. ముందుగానే లివర్ మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు మనకేమైనా సిమ్టమ్స్ తెలిసే అవకాశం ఉందా? ఏముండవు. యాక్చువల్గా ఫ్యాటీ లివర్లో సిమ్టమ్స్ ఏముండవు. చాలా మంది సార్ నాకు ఫ్యాటీ లివర్ ఉంది, నొప్పి అని వస్తారు. కానీ ఏ ఫ్యాటీ లివర్ వల్ల నొప్పి రాదు. మీరన్న పాయింట్ వెరీ వ్యాలిడ్. ఫ్యాటీ లివర్ అనేది సైలెంట్ కిల్లర్. స్లోగా పోయి అది ఎప్పుడైతే ఫైబ్రోసిస్ అయ్యి సిర్రోసిస్ అవుతుందో అప్పుడే కడుపులో నీరు చేరడమో, జాండీస్ రావడమో, కాళ్ళవాపులు రావడమో, లేకపోతే రక్తవాంతులు కావడమో, లేకపోతే ఓష్ తప్పిపోవడం, ఎన్సెఫలోపతి, వీటి వల్ల మాత్రమే బయటపడుతుంది. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ నుంచి వెళ్ళి నీ వెయిట్ని కంట్రోల్లో పెట్టుకొని షుగర్ను కంట్రోల్లో పెట్టుకుంటే ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలే తక్కువ ఉంటాయి. అందరికి నేను ఇంకా కొంచెం కామెడీగా చెప్తా, అమ్మా ఏందమ్మా మందు తాగి లివర్ పాడైనా కొంచెం గౌరవంగా ఉంటుంది, ఈ తినడం వల్ల లివర్ పాడైందంటే దరిద్రంగా ఉంటుందమ్మా అని జస్ట్ ఒక కామెడీ నోట్లో చెప్తుంటాను. ఎందుకంటే వాళ్ళకి అది అర్థం కావాలి అని చెప్పి. సో అంటే నేను చెప్పబోయేది ఏంటంటే ఫుడ్ అనేది ఆల్కహాల్ కంటే డేంజర్, అన్నిటికంటే పెద్ద పాయిజన్ ఇప్పుడు మన ముందున్నది, ఈ ప్రపంచం ముందున్నది ఫుడ్ మాత్రమే. నిజంగా సార్, ఫుడ్ ఒక్కటే కాదు, మనకు నిద్ర, వర్కౌట్స్ చేయకపోవడం కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది హెల్త్కి అని అంటారు. మనకి ఎంత శాతం ఉండాలంటారు ఇదంతా కూడా? సో కంపల్సరీ ఇప్పుడు చెప్పాను కదా, 20% ఎక్సర్సైజ్, 20 to 30% ఎక్సర్సైజ్, 70 to 80% డైట్. ఫస్ట్ పాయింట్. దెన్ స్లీప్, గుడ్ స్లీప్. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ మినిమమ్ ఆఫ్ 7 hours ఆఫ్ స్లీప్. చాలామంది, కొంతమంది మేము 3-4 గంటలు పండుకొని హ్యాపీగా ఉన్నాము. అది నిజంగా చూస్తే ఆ బ్యాలెన్స్డ్ లైఫ్ అయితే ఏదైతే ఉందో అంటే పర్సనల్, ఫ్యామిలీ, ప్రొఫెషనల్, సోషల్, ఈ 4 లైఫ్లు ప్రతి మనిషికి ఉంటాయి. దీంట్లో మీరు పోయి తొంగి చూస్తే, ఆ మనిషిలోకి తొంగి చూస్తే నిజంగా ఎందులో ఒక దాంట్లో బ్యాలెన్స్ లేకుండానే బతుకుతుంటాడు. సో వాళ్ళని చూసి మనం మోసం. ఎంతోమంది డాక్టర్లు కూడా పెద్ద గొప్ప గొప్ప డాక్టర్లు, మేము 3 గంటలే పడుకుంటాము, రాత్రి 12 నుంచి 2 వరకు రీసెర్చ్ చేసుకుంటాము, బట్ స్టిల్ పోయి చూస్తే దే ఆర్ నాట్ లివింగ్ హ్యాపీ లైఫ్. అది ప్రూవ్ అవుతుంది. సో మంచి ఆరోగ్యం ఉండాలి అని అంటే, మంచి బ్యాలెన్స్ లైఫ్ ఉండాలంటే మినిమమ్ ఆఫ్ 7 hours. 8 hours అనేది కొంచెం ఎక్కువ, 7 hours, 6 to 7 hours అయితే కంపల్సరీ ఉండాలి. దట్ టు సౌండ్ స్లీప్ అండి. ఊరికే పడుకొని ఏదో టెన్షన్ పడుతూ మధ్యలో 10 సార్లు లేస్తూ, ఇది దాన్ని కూడా స్లీప్ అన్న సౌండ్ స్లీప్. సౌండ్ స్లీప్ ఉండాలి అని అంటే కొంచెం శారీరక శ్రమ ఉండాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మ సంతృప్తి ఉండాలా, శారీరక శ్రమ ఉండాలా, రీజనబ్లీ గుడ్ ఫుడ్ ఉండాలా, అండ్ మధ్యాహ్నం నాప్స్ అవన్నీ అవాయిడ్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా గుడ్ స్లీప్ ఉంటుంది. సో స్లీప్ కంట్రిబ్యూట్స్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కంట్రిబ్యూట్స్, గుడ్ డైట్ కంట్రిబ్యూట్స్, గుడ్ ఎక్సర్సైజ్. ఇవి ఉంటే ఇంతకు మించి ఈ 4 ఉండి నేచర్, మంచి రిలేషన్స్ ఉంటే, మొన్ననే ఒక రీసెర్చ్ జరిగింది చెప్పాలి. ఆ రీసెర్చ్లో ఒక మనిషి లాంగివిటీని పెంచేవి ఏంటి అన్నప్పుడు అందులో ప్రూవ్ అయినాయి చెప్తున్నాను. ఫస్ట్ గుడ్ ప్రోటీన్ డైట్, బాడీ బేరింగ్, weight bearing exercises, minimum of weight bearing exercises, and third, good human relations. ఇవి చాలా తక్కువైపోయాయి ఈ మధ్య కాలంలో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ గుడ్ స్లీప్ అదంతా వస్తుంది. ఇవన్నీ ఉన్న ఈ 3 ఉంటే నీకు గుడ్ స్లీప్ ఆటోమేటిక్గా వస్తుంది. అర్థమవుతుందా? సో ఈ 3 మూడోది చాలా చాలా ఇంపార్టెంట్. గుడ్ హ్యూమన్ రిలేషన్స్. దానికి ఒకే ఒక మార్గం పాజిటివిజం. ప్రతి మనిషిలో బిజితాలు ఏదో తప్పు ఉంటుంది, విమలాకర్లు ఏదో తప్పు ఉంటుంది, ఇంకోరు ఏదో తప్పులు ఒప్పులు లేదా లెక్కలు పెట్టుకుంటూ పోతే ఎవ్వరు నీకు నేను ఎప్పుడు అందరికి ఒక మాట, నిన్ను నువ్వే క్షమించుకోగలిగింది
అవును. మనం ఎన్నో తప్పులు చేసి మనం చేస్తుంటాం. క్షమించుకొని ఇంత ప్రేమించుకున్నాం, మరి ఆపోజిట్ అని ప్రేమించకపోయినా అట్లీస్ట్ హేట్ చేయకు. అవును దట్స్ వాట్ ఐ మీన్. సో అది ఈ గుడ్ హ్యూమన్ రిలేషన్స్ ఉంటే ఇంకా నీకు ప్రపంచంలో 99% ఆస్తి ఉన్నట్టేనండి, అంతకు మించి లేదు. ఓకే. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా 7 అవర్స్ స్లీప్ ఓకే, కానీ చాలామంది లేట్ నైట్ పడుకొని అది 7 అవర్స్ అవ్వాలి కదా అని చెప్పి లేట్గా లేవటం, బ్యాలెన్స్ చేసి అది 7 అవర్స్ అయిన తర్వాత లేవటం ఇలా చేస్తుంటారు. అది కరెక్టేనా? అసలు పడుకోవాల్సింది ఏ టైంకి లేవాల్సి ఉంటుంది? సర్కేడియన్ రిథమ్ అనేది ఎప్పుడైనా కానీ మనకు ఆ నైట్ను నైట్గా చూడడం. ఇప్పుడు మీరు ఇంకో మాట చెప్తా, ఎప్పుడైనా పడుకున్నప్పుడు 3 టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ అబ్జర్వ్ చేయండి. ఒకటి, అన్ని లైట్స్ ఆన్ చేసి పడుకోండి. ఒక్క బెడ్ లైట్ ఆన్ చేసి పడుకోండి. ఈవెన్ ఆ బెడ్ లైట్ కూడా బంద్ చేసి పడుకోండి. మూడిట్లో ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. అవును. దట్ డార్క్నెస్, దట్ కామ్నెస్ మ్యాటర్స్. ఇప్పుడు మీరు 12 గంటలకు పడుకొని పొద్దున 7కి లేస్తా అంటే 5 to 7 సౌండ్ ఉంటుంది. లేదు 2కు పడుకొని నేను 9కి లేస్తా అంటే ఆ 5 to 9 సౌండ్ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది. తలుపు తీస్తాడు ఎవడో, లైట్లు వేస్తారు, తెలియకుండానే లైట్ వచ్చేస్తుంటుంది త్రూ విండోస్ అండ్ ఆల్. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ సౌండ్ స్లీప్. ఇప్పుడు ఇంకా మనకు పట్టణాల్లో అయితే ఉల్లిగడ్డలని అవని ఇవని చెత్తని లొల్లులు ఏదో ఒకటి ఉంటుంది. డిస్టర్బెన్స్. సో కాబట్టి ఖచ్చితంగా సర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుంది. నా సజెషన్ అయితే నైట్ ఉంటేనే, ఇప్పుడు మన హార్మోనల్ బ్యాలెన్స్ కూడా ఎట్లుంటుందంటే, మార్నింగ్ ఏ రకమైన హార్మోన్స్ రావాలి, హ్యాపీ హార్మోన్స్ కావచ్చు, స్ట్రెస్ హార్మోన్స్ కావచ్చు, గుడ్ హార్మోన్స్ కావచ్చు, బ్యాడ్ హార్మోన్స్ అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ హార్మోన్, ఇవన్నిటికి కూడా ఒక టైమింగ్ అని సెట్ అయి ఉంది బాడీలో. ఓకే. ఆ సర్కాడియన్ రిథమ్ అనేది ఉంది. ఆ జీవక్రియ మెటబాలిజంలో అవన్నీ డిజైన్ చేయబడ్డాయి. నువ్వు దాన్ని జస్ట్ స్లీప్ మారిస్తే అన్నీ మారిపోవు. అర్థమవుతుందా? ఆ 4 గంటలకు రావాల్సి 4 గంటలకే వస్తుంది. అర్థమవుతుందా? నువ్వు 10కి పండుకుంటాను, అది వెయిట్ చేయదు కదా. సో దట్ ఈస్ హ్యూమన్ బాడీ ఈజ్ బిల్ట్ లైక్ దట్. సో దాన్ని గౌరవించడం, నేచర్ను గౌరవించడం మనం నేర్చుకోవాలి. మన ఒక్కరి కోసం నేచర్ మారిపోదండి. ఓకే. అయితే ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే మనం ఇందాక చాలా మాట్లాడాం. బట్ ఇంకొకటి, ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి ఎంత ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలని చెప్పినా కూడా నైట్ మనం ఫ్రెష్గా తీసుకొచ్చామా దాన్ని ఫ్రిడ్జ్లో పడేస్తాం. పొద్దున ఫ్రిడ్జ్లోంచి తీసి వండుకుంటాము. పాల ప్యాకెట్లు పొద్దున్న లేస్తే అందులో పడేస్తాము, 2-3 రోజులకి సరిపోని తెచ్చి తీస్తాము, కాఫీలని టీలని. అసలు కరెక్టేనా సార్ ఫ్రిడ్జ్లు వాడటం? ఇదంతా కరెక్టే అంటారా? ఏంటంటే అట్లా అట్లీస్ట్ ఇంకా మనం అదృష్టవంతులం అని భావించాలి. మీరు ఎప్పుడైనా వెస్టర్న్ కంట్రీస్, యూఎస్ అట్లా పోతే పాపం ఎంత జాలేస్తుంది అంటే, నేను నా ఫ్రెండ్స్ దగ్గర కూడా చూసినప్పుడు వాళ్ళు సండే రోజు వండుకుంటారు, నెక్స్ట్ సాటర్డే వరకు అదే తింటారు. ఐ హావ్ సీన్. ఓకే. నా క్లోజ్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ ఇటుకైనా వాళ్ళకి అఫోర్డబిలిటీ లేక కాదండి, టైం ఉండక. సో ఖచ్చితంగా ఫ్రెష్ ఇస్ ఫ్రెష్, స్టోర్డ్ ఇస్ స్టోర్డ్. 100%. టేస్ట్ మారడం గురించి కూడా అంటలే, ఈవెన్ అందులో ఉన్న బ్యాక్టీరియా, అందులో ఉన్న అన్నీ మారుతాయి. ఖచ్చితంగా హజార్డసే, కానీ అది ఎంత హజార్డస్ అనేది చెప్పలేం. అట్లీస్ట్ ఫ్రీజ్ చేయడం వల్ల, అంటే ఫ్రీజ్ చేయడం వల్ల టెంపరేచర్ను తగ్గించడం వల్ల పాడు కాకుండా ఉంటుంది అంతే. దానివల్ల టేస్ట్ మారుతుంది, దానివల్ల దాని నుంచి మనకు రావాల్సిన బెనిఫిట్స్ శాతం కూడా తగ్గిపోతుంది. అండ్ ఇంకోటి, స్టోర్ చేయడానికి నువ్వు సాల్ట్ ఎక్కువ వేయాల్సి ఉంటుంది డెఫినెట్గా, మీరు ఎప్పుడన్నా. సో కాబట్టి దానివల్ల మళ్ళీ దాన్ని తీసి హీట్ చేస్తాం, అది ఇంకా డేంజర్. బయటికి తీసి చాలాసార్లు టైం లేక, యూజువల్ ఎప్పుడైనా ఏసీ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇమ్మీడియట్గా వెంటింగ్ ఉండదు. మీరు మధ్యలో ఏం చేస్తారంటే కొంచెం సెమీ కూల్ ప్లేస్ని పెడతారు. దట్ ఈస్ ద వే ఏదైనా లైఫ్లో అంతే. సో మీరు తీసి ఇమ్మీడియట్గా గిన్నెలు వేసేసి మళ్ళీ వేడి చేయడం వల్ల జస్ట్ యువర్ హీటింగ్ ఇట్, అంటే యూఆర్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ తప్ప దాంట్లో ఉన్న మీరు వేడి చేయడం వల్ల దాని చెడు మంచిగా అయిపోదు, టేస్ట్ కూడా మారదండి. ఓకే. ఇప్పుడు ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఏంటి, ఏం బ్యాలెన్స్ చేయాలి, ప్రతిదీ క్యాలిక్యులేషన్ చేసుకొని తినడం నా వల్ల కాదు. కానీ నేను ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతిదీ కూడా లైఫ్లో, అంటే నిత్య జీవితంలో ఒక పార్ట్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుందంటారా? ఇంకొకటి గట్ హెల్త్ అంటుంటారు. ఈ గట్ హెల్త్ ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటే ఏ రోగం రాదు నీకు అని అంటుంటారు. ఆ గట్ హెల్త్ అంటే ఏంటి, అసలు అది ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? సో ఇప్పుడు అదే చెప్తున్నా, మీరు ఫస్ట్ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తా. ఎవరైనా గీతలు గీసుకొని ఇట్లనే ఉండంటే నచ్చదండి. నేను అదే చెప్తున్నా, నీ మీద నీకు జాలి వేస్తుంది, జాలేసిన రోజు స్పాయిల్ అయిపోతావు. సో అట్లా అంత స్ట్రిక్ట్ పెట్టుకోండి. ఒకటి స్టార్ట్ చేయండి. ఎట్లా, ఇప్పుడు ఫస్ట్ నైట్ మీల్ని ఒక జువార్ రోటీకి మార్చడం నేర్చుకోండి. తర్వాత 12 to 7 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి వెళ్ళండి. తర్వాత కార్బోహైడ్రేట్ కట్ చేసి ఆ జువార్ రొటీని మధ్యాహ్నంకి తెచ్చి మధ్యాహ్నం రైస్ను బంద్ చేయండి.
ఇది స్లో ప్రాసెస్లో ఒక 6 months to 1 yearలో జరగాలి. నీకే తెలియకుండా నీ బ్రెయిన్ ఫుల్ అయిపోతుంది, సెట్ అయిపోతుంది. ఓకే. ఎక్సర్సైజ్కి వచ్చేసరికి ఫస్ట్ జస్ట్ వాక్ స్టార్ట్ చేయండి. 5,000 steps, దెన్ 10,000 steps. వాక్ అయిపోయిన తర్వాత ఈ వాక్ చేస్తూ ఈ కొంచెం కార్బోహైడ్రేట్ తగ్గించడం వల్ల కొంచెం షేప్లో తేడా వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క అరే విమల్ బాగా అవుతున్నారా, స్టైల్గా ఉన్నారా, ఇంకోటి అన్నారు అన్నప్పుడు మీకు తెలియకుండానే ఒక మోరల్ ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో ఆ ఎంకరేజ్మెంట్ నిన్ను దానంతలదే ముందుకు వస్తుంది. నా మాట వినండి, నేను చెప్తున్నా కదా, 100% నిన్ను అద్దన్నయ్యే వద్దులేరా ఎందుకు వచ్చిన ఇప్పుడు ఇది తింటే నేను మళ్ళీ రేపు ఖాళీ ఉండాలి అవసరమా అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు మెల్లగా ఇంట్లో ఉండే పరిస్థితులు, ఈవెన్ చాలామంది వర్కౌట్స్ గురించి కూడా ఆవేశంగా జిమ్కి గట్టి, స్విమ్మింగ్ పూల్కి గట్టి అవన్నీ పనిచేయండి. ఫస్ట్ స్టార్ట్ విత్ వాక్ అండ్ పుషప్స్. జస్ట్ పుషప్స్ ఫస్ట్ 2 కొట్టండి, 10 కొట్టండి, 20 కొట్టండి, 30 కొట్టండి. కొంచెం షేప్ వస్తుంటుంది. కొంచెం జంపింగ్ జాక్స్ చేయడం, కొద్దిగా ఏదో చిన్న చితక చేతులు కాళ్ళు ఊపడము, ఇవి చేస్తూ డైట్ చేస్తే ఒక 6 monthsలో మీలో తెలియకుండా మీలో మార్పు వస్తుంది. మీకు తెలియకుండా మీలో మార్పు వస్తుంది. అది ప్రపంచం గుర్తిస్తుంది. గుర్తించి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది. అప్పుడు మిమ్మల్ని మీరే ఎంకరేజ్ చేసుకుంటారు. ఓకే. ఇలా స్లోగా చేయండి. ఏది కూడా ఇలా విమ్లాకర్ క్లాస్ వీకెండ్ కదా అని చెప్పి పోయి రేపు పొద్దున జిమ్కి కట్టేస్తా, ఇంట్లోకి వెళ్ళి అన్నం తీసేస్తా. ఇట్ నెవర్ హ్యాపెన్స్ అండి. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్ కదా. సో కాబట్టి ఎప్పుడు జరగదు. స్లో ప్రాసెస్. ఏదైనా నీ బ్రెయిన్ నువ్వు ఫూల్ చేయాలి. అది ఇందులో నేను చెప్పిన మార్గాలు ఏంటంటే ఇట్లా చిన్నగా స్టార్ట్ చేస్తే సెట్ అవుతుంది. అండ్ గట్ హెల్త్కి వస్తే ప్రతిసారి ఒక్కొక్క 2-3 ఏళ్ళకు ఒకసారి టాపిక్స్ కొత్త కొత్తవి క్రియేట్ అవుతుంటాయి. అవి నిజంగా మంచి ఉంటాయి, కొన్ని చెడ్డయి ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చూసినప్పుడు అంటే చెడు అని కాదు, టీవీ నుంచి వెళ్ళి సినిమా నుంచి టీవీ, ఏలియన్ నుంచి సినిమాకి వచ్చిన, టీవీ నుంచి టీవీకి వచ్చిన, టీవీ నుంచి బుల్లితెరకు వచ్చిన, బుల్లితెర నుంచి వెళ్ళి స్టూడియోలకు వచ్చి ఇట్లా అంటే చిన్న చిన్న ఛానళ్ళకు వచ్చినాం, ఎన్నో. అట్లా ప్రతిదీ మనం మైన్యూట్ లెవెల్కి వెళ్తున్నాం. ఆ మైన్యూట్ లెవెల్ ఫస్ట్ ఏంటి, డైట్లో అసలు ఓవరాల్గా 3 ఉన్న మ్యాక్రోన్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాక్రోన్యూట్రియంట్స్ ఏంటి, కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్. వాటి గురించి మాట్లాడినాం, ఒక 2-3 ఏళ్ళు మాట్లాడినాం. ఇప్పుడు కొంచెం మైక్రో న్యూట్రియంట్స్ ఇంపార్టెన్స్ అండ్ గట్ హెల్త్ ఇంపార్టెంట్. అంటే ఏంటి అని అంటే ఈ మనం తీసుకునే దాంట్లో విటమిన్స్ మినరల్స్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ యాడ్ చేయడం నేర్చుకున్నాం. అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ కావచ్చు అది. దాని తర్వాత మన గట్ ఇప్పుడు ఏంటంటే గట్లో క్రాస్ టాక్ జరుగుతుంది. ఇది గట్ అనుకోండి, ఇంటెస్టైన్ వాల్లో లోపల మ్యూకోజా అనేది ఉంటుంది. దాని మీద కొన్ని డిటెక్టర్స్ ఉంటాయి. గట్ లోపల మనం ఇచ్చే ఫుడ్ ఉంటుంది. సో ఈ ఫుడ్కి, ఆ మ్యూకోజాకి, ఆ మధ్యలో ఉండే రిసెప్టార్స్ మధ్యలో క్రాస్ టాక్ జరుగుతుంటుంది. దీనికి బ్రెయిన్కి క్రాస్ టాక్ జరుగుతుంది. సో అంటే ఈ రిలేషన్ ఓవరాల్గా రిలేషన్ ఏడు నుంచి పోయింది, ఫుడ్ మధ్యలో ఉండే ఫుడ్ నుంచి బ్రెయిన్కి వెళ్ళింది. అందుకే గట్ హెల్త్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఆ గట్లో మంచి న్యూట్రియంట్ ఉండాలి. అంటే ఏంటి, మళ్ళీ అగైన్ గుడ్ ఫైబర్ ఉండాలి, లో కార్బోహైడ్రేట్ ఉండాలి, హై ప్రోటీన్ ఉండాలి, గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. ఇంటెస్టైన్లో కొన్ని కోట్ల బ్యాక్టీరియా ఉంటాయి. ఆ బ్యాక్టీరియాలో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని 2 రకాలు ఉంటాయి. మన పని ఏంటి, గుడ్ బ్యాక్టీరియాను పెంచడం, బ్యాడ్ బ్యాక్టీరియాను తగ్గించడం. ఆ గుడ్ బ్యాక్టీరియా పెంచడం ఏం నుంచి వస్తుంది, మనమేం బ్యాక్టీరియాలు తినాల్సిన అవసరం లేదు, తాగాల్సిన అవసరం లేదు. ఓన్లీ గుడ్ డైట్ వల్ల వస్తుంది. గుడ్ డైట్ అంటే ఏంటి, అగైన్ గుడ్ ఫైబర్, గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఆన్ అండ్ ఆఫ్ కొంచెం కర్డ్, అర్థమవుతుందా, విత్ లో కార్బోహైడ్రేట్. అప్పుడు గుడ్ కంటెంట్ ఉంటే గుడ్ క్రాస్ టాక్ జరుగుతుంది. దేనికి మధ్యలో, మ్యూకోజాకి దానికి మధ్యలో గుడ్ న్యూట్రియంట్స్ పోతుంది, హెల్దీ గట్ మ్యూకోజా ఉంటుంది. హెల్దీ గట్ మ్యూకోజా ఉన్నప్పుడు సిగ్నల్స్ బ్రెయిన్కి ప్రాపర్గా వెళ్తాయి. సో థాట్ ప్రాసెస్ బాగుంటుంది, అన్ని మిగతా బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ ఫంక్షనింగ్ బాగుంటుంది. దీన్నే గట్ హెల్త్ అంటారు. ఓకే, సింపుల్. వీటితో పాటు బాడీలో మెటబాలిజం కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది అంటారు. ఎటువంటి పాత్ర పోషిస్తుంది? మెటబాలిజం అంటే ఏంది, నువ్వు ఇచ్చిన డైట్ని ప్రాసెస్ చేయడం. అది ఒక్కొక్క హ్యూమన్ బీయింగ్కి ఒక్కో రకంగా యూనిక్గా ఉంటుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటిక్ మేకప్. నీ పేరెంట్స్ నుంచి వచ్చిన జెనెటిక్ మేకప్, ఎన్వైరన్మెంట్ వల్ల మారిన నీ జెనెటిక్ మేకప్, మారిన జెనెటిక్ మేకప్, దెన్ నువ్విప్పుడున్న పరిస్థితులు అంటే ఏంటి, నువ్వు తినే తిండి, నువ్వు చేసే ఎక్సర్సైజ్, నువ్వు ఉండే మానసిక పరిస్థితి, ఇవి
ఖచ్చితంగా నీ అన్ని రకాల దాన్ని మెటబాలిజంగా మారుస్తాయి. ఆ మెటబాలిజం అనేది ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆకలి కాదు. అవును. దాన్ని ఎందుకు ఆకలి కావట్లేదు? ఆ టైంకి యూజువల్గా కాల బాధల్లో ఉన్నప్పుడు నీకు ఆకలి కాదు, పనిలో ఉన్నప్పుడు ఆకలి కాదు. అంటే నీ మానసిక పరిస్థితి నీ ఆకలి అనేది ఒక మెటబాలిజంలో ఒక పార్టే. అర్థమవుతుందా? సో ఆకలి కావడం, తినడం, తిన్నాక అరిగించుకోవడం, అరిగింది ఎట్లా ప్రాసెస్ కావాలి, ఎంత గుడ్గా ప్రాసెస్ కావాలి, ఎంత బ్యాడ్గా అనేది నీ జెనెటిక్ మేకప్, నీ మానసిక స్థితి, నువ్వు తినే ఆహారం, నువ్వు చేసే పని మీద ఆధారపడు. దాన్ని మెటబాలిజం. అందుకే అది యూనిక్. ఇప్పుడు చాలా మంది అంటే వాళ్ళ మూడ్ని బట్టి బాగా సాడ్గా ఉన్నప్పుడు, బాగా హ్యాపీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఫుడ్ హెవీగా తింటాను నేను అని చెప్పి అంటూ ఉంటారు. ఇది అంటే వాళ్ళు అలా ఒక రకంగా మోటివేట్ చేసుకుని వాళ్ళకి వాళ్ళు చేసి ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ట్రూ. ఎందుకంటే డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆకలి కాకపోవడం ఎంత జరుగుతుందో చాలా ఎక్కువ ఆకలి దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి కార్బోహైడ్రేట్ క్రేవింగ్ జరగడం అనేది సైంటిఫికల్గా రైట్. సో దానివల్ల కూడా ఒబెసిటీ వస్తుంది. సో డిప్రెషన్ ఉన్న పేషెంట్స్లో అందుకే మేము ఎవరైనా బెరియాట్రిక్ సర్జరీ చేయడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళ కన్సెంట్, వాళ్ళ సైకలాజికల్ స్టేటస్ని అసెస్ చేయడం మాకు చాలా ఇంపార్టెంట్. సో డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎక్కువ తినాలనిపించడం, దట్టు కార్బోహైడ్రేట్ తినాలనిపించడం, అది ఒబెసిటీ కంట్రిబ్యూట్ చేయడం అనేది ఇట్స్ సైంటిఫికల్లీ ప్రూవెన్. ఇప్పుడు తీసుకున్న ఫుడ్ అనేది డైజెషన్ అవ్వకుండా ఎక్కువసేపు ఉంటుంది లోపల, మనకు గ్యాస్ ప్రాబ్లంగా మారి అది మనం ఇంకా డిలే చేయడం వల్ల అల్సర్గా మారి ఈ అల్సర్సే రాను రాను క్యాన్సర్గా కూడా మారే అవకాశం ఉంది అంటుంటారు. ఇది ట్రూనా సార్? అల్సర్ క్యాన్సర్గా మారదు. అల్సర్లు వచ్చేదానికి మళ్ళీ అగైన్ సేమ్ మనం తినే ఆహారమే, మసాలాలు, కారము, స్వీట్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్, స్టోర్డ్, స్మోక్డ్, ఇట్లాంటి ఫుడ్ తీసుకున్నదా అన్నప్పుడు ఆ మ్యూకోజాలో నీకు పొయ్యి మ్యూకోజాని ఖరాబ్ చేస్తుంది. ఇప్పుడు వేడివేడి నీళ్ళు చేతి మీద పోసుకుంటే కాలుతుంది. సేమ్ నువ్వు చెడ్డది లోపల మ్యూకోజాకి వేస్తే కాలుతుంది. దాన్నే గ్యాస్ట్రైటిస్ అంటాం. అదే పెద్దగా అయితే పుండులాగా మారితే అల్సర్ అంటాం. సో దాంతోపాటు యాసిడ్ ప్రొడక్షన్ మార్చడానికి, అంటే మన స్ట్రెస్లో ఉన్నాం అనుకుంటే, టైప్ ఏ పర్సనాలిటీ, ఎక్కువ ఆలోచిస్తున్నాం, ఎక్కువ బాధపడుతున్నాం, ఎప్పుడున్నా అట్లాంటి రోజులే యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్ ఏంది స్లీప్లెస్నెస్. ఫోర్త్ పాయింట్ ఏంది హెచ్ పైలోరీ అని ఒక బ్యాక్టీరియా ఉంటుంది, దాని ఇన్ఫెక్షన్. అది కూడా కంటామినేటెడ్ ఫుడ్, అవుట్ సైడ్ వాటర్ వల్లనే వచ్చేది. ఓవరాల్గా నువ్వు తినే ఆహారం, నువ్వు ఉండే మానసిక స్థితే నీకు నీ గ్యాస్ట్రైటిస్ని కానీ అల్సర్గా అల్సర్ కానీ కారణం. కాకపోతే అల్సర్ క్యాన్సర్గా మారదు. క్యాన్సర్ అల్సర్ రూపంలో ఉండొచ్చు. ఒక అల్సర్ కనపడగానే ప్రతిదీ ఉట్టే అల్సర్ అనుకోవడానికి లేదు. ఒక 35-40 ఏళ్ళ తర్వాత ఒక అల్సర్ కనపడుతుంది, దాన్ని మేము ఎండోస్కోపీ ద్వారా చూసినప్పుడు మాకు కొంచెం దాని తేడాగా అనిపించినప్పుడు బయాప్సీ తీసుకుంటే అది క్యాన్సర్గా ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అది అల్సర్ రూపంలో ఉన్న క్యాన్సర్ తప్ప అల్సర్ క్యాన్సర్గా ఎప్పుడు మారదు. కాకపోతే మళ్ళీ క్యాన్సర్కి ఇవే కారణాలు. స్మోక్డ్ ఫుడ్డా, స్టోర్డ్ ఫుడ్డా, నువ్వు ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటావు దానివల్లనే నీకు క్యాన్సర్ వచ్చి. కాబట్టి ఇదా అదిదా ఓవరాల్గా ఇది కంట్రోల్లో ఉండాలి. ప్రస్తుతం చూసుకుంటే క్యాన్సర్ కేసెస్ మన దగ్గర చాలా ఎక్కువైపోతున్నాయి. అందుకే మేము ఫ్రీ జిఐ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. కుంజర యాత్ర అనేది స్టార్ట్ చేశాము. ఇప్పుడు 10th క్యాంప్ అయింది, రేపు 11th క్యాంప్ ఉంది. సో ఊర్లలోకి పోయి ఎక్కడ సార్ ఎక్కడైనా ఆల్ ఓవర్ ద స్టేట్ ఒక పెద్ద క్యారవాన్ తీసుకొని పోయి అందులో ఫ్రీగా ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్, లివర్ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, హెపటైటిస్ బిసి స్క్రీనింగ్, ప్రోక్టోస్కోపీ, ఈసీజీ, 2D ఇలా 16 రకాల టెస్ట్లను ఒక 40 మంది టీం వెళ్తాం. వెళ్ళి పోయి ఒక రోజుకి 300, ఒకే రోజు పొద్దున స్టార్ట్ చేసి నైట్ వరకు 300 మందిని చూసి అదంతా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ అంతా కంప్యూటర్లో ఎంటర్ చేసుకొని టెస్టులు చేసి ఆ టెస్ట్ రిజల్ట్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఏమైనా అడ్వైజులు కావాల్స్తే అందులో 300 మందిలో అట్లీస్ట్ 150-200 మందికి మళ్ళీ చూసి మిగతా వాళ్ళకి తెల్లారి అందరికీ వాట్సాప్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ వాళ్ళ రిపోర్ట్స్, వాళ్ళ మొత్తం హెల్త్ రికార్డు పంపించేస్తాం. దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ ఫ్రీ. ఐ హ్యావ్ స్టార్టెడ్ టీమ్ విమ్లాకర్ ఫౌండేషన్. అంటే నా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు టీమ్ విమ్లాకర్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేసి దాంట్లో ఫస్ట్ వర్టికల్ లాగా కుంజర యాత్ర అనేది చేస్తున్నాం. దీన్ని ఈ నేమ్ ఎందుకని కుంజర ఎందుకు పెట్టానంటే, కుంజర అంటే ఏనుగు అనేది సైన్ ఆఫ్ హెల్త్ అండి. అంటే ఒక వెహికల్ తీసుకొని వెళ్తున్నాము, అది పెద్ద వెహికల్, ఏనుగు లాంటిది, అది సైన్ ఆఫ్ హెల్త్, అది ఆస్పీషియస్నెస్కి అంటే వినాయకుడికి ఒక సైన్ అనే ఉద్దేశంతో. అండ్ కొంచెం ఖచ్చితంగా దేనికైనా కొంచెం క్యాచీగా ఉంటే తప్ప ఇప్పుడున్న జనాలకి ఏది ఎక్కదు. కాబట్టి ఆ కుంజర యాత్ర అనేది దానికి యాప్ట్ అనిపించి నేను ఆలోచించి ఒక రోజు ఎందుకో కారులో వెళ్తుంటే అనిపించింది, పెట్టాను.
సో దాన్ని స్పెల్లింగ్స్ అవన్నీ కొంచెం మంది తెలుగు నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో ఆడితే కుంజర అనేది కరెక్ట్ అని చెప్తే కుంజర యాత్ర అనేది స్టార్ట్ చేశాను. ఓకే. సో చాలా బాగా అవుతుంది. ఇప్పటి వరకు 2500 మందిని స్క్రీన్ చేయడం జరిగింది. ఓ ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ ఊర్లలో, ఆదిలాబాద్ డిస్టిక్లో ఎక్కడో మారుమూల ప్రాంతాలకు కూడా పోయి చేస్తున్నాం. మేము ఎక్కడ ఎవరి దగ్గర రూపాయి తీసుకుని, కాకపోతే అక్కడికి పోయినప్పుడు వాళ్ళు షామియానాలు వేయడము, వాళ్ళ వాలంటీర్స్ ఉండడము, మాకు భోజనం పెట్టడం వాళ్ళ పని. వాళ్ళే చూపించాలి. యూజువల్గా స్కూల్స్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ, ఇప్పుడు రేపు పోతున్నది గ్రామ పంచాయతీలో చేస్తున్నాం. ఒక చిన్న పల్లెటూరు ఎక్కడ వరంగల్ దగ్గర పరకాల దగ్గర ఒక చిన్న వెల్లంపల్లి అనే ఒక పల్లెటూరులో చేస్తున్నాం. ఎలా చూస్ చేసుకుంటారు సార్ ఈ అంటే గ్రామాన్ని ఇప్పుడు మీరు? ఏం లేదండి, ఇట్స్ ప్రాపగేషన్. అందుకే మేము కొన్ని దీనికి ఒక ఛానల్ అంటే వీడియోస్ తయారు చేసి పెడుతున్నాం. ఎందుకంటే మేము పోయి అడిగితే వాళ్ళకి ఆ సీరియస్నెస్ ఉండదు. ఈ వీడియోలు ప్రాపగేట్ అవుతున్నాయి, అయిపోయినప్పుడు వాళ్ళు చూసారే ఇది మా ఊర్లో పెట్టించుకోవాలన్నప్పుడు మేము దేర్ షుడ్ నాట్ బి ఎనీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్. ఫస్ట్ పాయింట్, పాలిటిక్స్ ఇన్వాల్వ్ కాకూడదు. సెకండ్ పాయింట్, మిగతా ఏ హాస్పిటల్ కూడా ఇన్వాల్వ్ కాకూడదు. ఇది కాకుండా, ఎందుకంటే మళ్ళీ ప్రాపగండా లాగా అవుతుంది, మళ్ళీ ఏదో బిజినెస్ కోసం మార్కెటింగ్ లాగా అవుతుంది. ఎందుకు ఇది ప్యూర్గా సోషల్ సర్వీస్ కోసం నా ఇష్టంగా ఎప్పటి నుంచో ఉన్న కోరికను, ఇప్పుడు కొంచెం ఫౌండేషన్కి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నా సొంతగా జేబుల నుంచి పెట్టి, కొంతమంది దాతలు ఇప్పటివరకు కొంతమంది ఇవ్వడం జరిగింది. గురువారెడ్డి గారు 3 లక్షలు, అట్లా నా ఫ్రెండ్స్ అంతా చాలా మంది, నా ఫ్రెండ్స్ అంతా, నా క్లోజ్ ఫ్రెండ్స్, MBBS ఫ్రెండ్స్ కలిసి ఆల్మోస్ట్ 6-7 lakhs ఇచ్చారు. సో ఇట్లా ఇప్పటి వరకు మేము ఒక 25 to 30 lakhs ఖర్చు పెట్టాము. బట్ 1.5 crore వర్త్ ఆఫ్ టెస్ట్ చేసినాం. ఎందుకు అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్, జనాలు అభిమానంతో వచ్చి చేసే జనాలు, అండ్ మనము అన్ని కాస్టే కదండి. ఇప్పుడు ఒక టెస్ట్ చేయాలంటే దాని రియేజెంట్స్ కాస్ట్, మెషినరీ కాస్ట్. ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే టెస్టులు రాస్తారు, అన్ని డబ్బులు ఎక్కడ పెట్టుకుంటాము, ఇంతతో పోయేదాన్ని అంత టెస్టులు లిస్ట్ ఇస్తారు, ఈ భయాలు ఎక్కువ ఉండి 25 to 30,000 వర్త్ ఆఫ్ టెస్ట్ ఫ్రీగా చేస్తున్నాం. సూపర్. అండ్ ఇందులో 7 టెస్టులు కంపల్సరీ ఫ్రీ, కంపల్సరీ ప్రతి మనిషికి చేస్తామండి. CBP, సిరం క్రియాటినిన్, RBS, హెపటైటిస్ BC టెస్ట్, ఇది కంపల్సరీ ప్రతి మనిషికి వచ్చిన 300 మందిలో 300 మందికి చేస్తాం. దాంతోపాటు వాళ్ళ పరిస్థితిని బట్టి ఎండోస్కోప్ అవసరమైతే ఒక్కో క్యాంపులో దేర్ ఆర్ డేస్ 120 ఎండోస్కోపీస్ కూడా చేసినాం ఒకటే రోజులో. క్వాలిఫైడ్ ఎండోస్కోపిస్ట్ను తీసుకొని వెళ్తున్నాం, అంటే మా మెడికల్ గ్యాస్ట్రో టీంలో. అండ్ క్వాలిఫైడ్ రేడియాలజిస్ట్ ఉండి అల్ట్రాసౌండ్ చేస్తున్నాం. అంతా ప్రాపర్ సెటప్, అంటే ఒక హాస్పిటల్నే తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఇలాంటి హెల్త్ క్యాంప్స్ అనగానే టెస్ట్లు చాలా వరకు చేయరు, చేస్తారు, మందులు రాస్తారు, క్వాలిటీ ఉండదు అంటారు. అలాంటిది ఏమి ఉండదా సార్ దీంట్లో? మా దగ్గర వాడుతున్న మెషినరీ హై ఎండ్ ఆటోమేటెడ్ మిషన్స్. ఆటోమేటెడ్ మిషన్ అంటే నిజంగా నిన్ననే ఒక ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా సెమీ ఆటోమేటెడ్ ఉంటాయండి. మా దగ్గర ఆటోమేటెడ్, ఎందుకంటే మాకు ఫాస్ట్గా కావాలి. 300 మంది టెస్ట్లు చేయాలంటే ఒక హాస్పిటలే చేయలేదు ఒక రోజు. అట్లాంటిది మేము చేయాలి అంటే మాకు ఆటోమేటెడ్ ఉండాలి. అండ్ LIS అంటే ల్యాబ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. డైరెక్ట్ నువ్వు ఇప్పుడు CBPకి జస్ట్ నేను టెస్ట్ ట్యూబ్ పెడితే బ్లడ్ నుంచి వెళ్ళి రిజల్ట్ 5 నిమిషాల్లో మా కంప్యూటర్లో ఉన్న కుంజర మా వెబ్సైట్ ఏదైతే ఉందో టీమ్ విమ్లాకర్ ఫౌండేషన్ వెబ్సైట్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మీ నంబర్ ఈ రోజు ID ఇది 132 అనుకోండి, 132 విజిత CBP రిపోర్ట్ కంప్యూటర్ అందరి కంప్యూటర్లోకి వచ్చేస్తుంది ఫాస్ట్గా. ఒక 40 మంది కంప్యూటర్స్ ఆపరేట్ చేస్తారు. వీ హ్యావ్ డెవలప్డ్ ఏ సాఫ్ట్వేర్, మాకంటూ ఒక కస్టమైజ్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసినాం. అది కూడా ఒక ఫ్రెండ్ పాపం చాలా సేవా దృక్పథంతో చాలా తక్కువ మనీలో చేసి ఇచ్చాడు. అండ్ స్టిల్ హీఈస్ సపోర్టింగ్, సందీప్ అని. అంటే ఇట్లా చాలా మంది నా ఫ్రెండ్స్, నా టీం వాళ్ళు 24/7 అందరం ఇంత పని చేస్తూ, ఇన్ని సర్జరీలు చేస్తూ, మా అకాడమిక్స్లో ఇంత చేస్తూ, మళ్ళీ అది ఒక 3 రోజుల పని ఉంటుందండి ఒక క్యాంప్ అంటే. ఇప్పుడు రేపు క్యాంప్ అంటే ఈరోజు వెళ్తున్నారు, ఇక్కడ నుంచి అన్ని లోడ్ చేసుకోవాలా, అక్కడికి వెళ్ళాలా, అక్కడ సెటప్ చేసుకోవాలా, అక్కడ రేపు అంతా పని చేయాలా, రేపు నైట్ మళ్ళీ అక్కడ లోడ్ చేయాలి, ఇక్కడికి వచ్చి అన్లోడ్ చేయాలి. సో ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. అందరు క్వాలిఫైడ్ MBBS MS చదివిన పిల్లలు, మేము చైర్లు కూడా మోసుకుంటాం, చైర్లు కూడా మేమే మోసుకుంటాం. సో అంటే మాకు కిమ్స్ తరపు నుంచి వెళ్ళి, కిమ్స్ సన్షైన్ తరపు నుంచి మాకు కొన్ని రకాలుగా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. అంటే ఆ బస్సు కిమ్స్ ఫౌండేషన్ నుంచి ఇచ్చారు. నెక్స్ట్ అది కాకుండా మిగతా 4th class ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది స్టాఫ్ని పాపం వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. బట్ వాళ్ళంతా కూడా ఓన్లీ అభిమానంతో, నాకున్న రిలేషన్తో, మేమేదో డబ్బులు ఇచ్చేస్తామని కాదు, బట్ దాంతో చేసి. సో ఒక 40 నుంచి 50 మంది పోతామండి. కొన్నిసార్లు మీకు చెప్తాను, ఆదిలాబాద్లో ఎక్కడ మంచిర్యాల అవతల జన్నారంలో చేయాల్సి వచ్చింది. ఇట్ ఈస్ 270 kilometers అవే ఫ్రమ్ హైదరాబాద్. సో పొద్దున బయలుదేరితే పోలేం, ఎందుకంటే పేషెంట్స్ 8 o'clock కల్లా వచ్చేస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళడం కష్టం కదా. అంతకు ముందు రోజు రాత్రి పోయి అక్కడ చిన్న చిన్న రూమ్స్లో పడుకొని పొద్దున్న లేచి క్యాంప్ చేసి వచ్చాం. అట్లా చాలా సార్లు 1 day ప్రేయర్ పోవాల్సి ఉంటుంది. దాదాపు 4-5 hours జర్నీ.
ఆబ్వియస్లీ కదండి 5 hours దట్టు అదంతా జంగల్ నుంచి జర్నీ. అవును అవును ఇట్ వాస్ బ్యూటిఫుల్ జర్నీ, బట్ చెప్తున్నాను. అవును. సో మాకు ఇది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఎందుకంటే ఇది నా గొప్పతనం కాదండి, టు బి ఫ్రాంక్. ఇదంతా నా చుట్టూ ఉండే నా టీము, నా ఫ్యామిలీ. ఈవెన్ మా ఇంట్లో ఉన్న అందరు, నాకు 6 పిల్లలు, అంటే మా అన్న పిల్లలు, నా పిల్లలందరూ, వాళ్ళు చిన్న ఆమె 6th class ఆమె కూడా వచ్చి ఎంట్రీస్ చేస్తుంటుంది. పెద్ద పాప CA నుంచి అందరూ, అంటే సో అందరూ నా ఫ్యామిలీ, నా క్లోజ్ ఫ్రెండ్స్, ఎందరో మంది ఫ్రెండ్స్, రాలేని వాళ్ళు 10 డబ్బులు ఇచ్చి, నెక్స్ట్ నా టీం పిల్లలు 24/7 అండ్ నా హాస్పిటల్ వీళ్ళ సహకారంతో చాలా బాగా అవుతుంది. అందుకే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ని పెంచుతున్నాం. ఇప్పుడు మీరు అన్నట్టు అదే సిటీలో ఉండేవాళ్ళు యాన్యువల్ చెకప్ చేయించుకోవడానికే అవ్వట్లేదు, అట్లాంటిది ఊర్లో ఉండేవాళ్ళు నిజంగా ఎంత చేయించుకుంటారు, ఎంతవరకు ఫీజిబుల్? ఎండోస్కోపీ ఒక పల్లెటూరులో ఎక్కడో, ఇప్పుడు మన కౌట్లాలో చేశామండి, ఆదిలాబాద్లో నిర్మల్ అవతల, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంటీరియర్. అక్కడ మీరు వీడియో చూస్తే అందరూ వ్యవసాయదారులు గోషి చీరలు కట్టుకున్న వాళ్ళే, దోతులు వాళ్ళు నిజంగా ఎంతమంది హైదరాబాద్ వచ్చి ఎండోస్కోపీ చేయించుకోగలుగుతారు? రేర్గా. చాలా మందికి అంటే ఏదో డిసీజ్ ఉండే చనిపోతారు, అసలు అది ఏంటి టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకొని స్థితిలో కూడా ఉండి చనిపోయిన ఈ కాలంలో ఎంత దురదృష్టం చెప్పండి. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్, నిజంగా ఎంత పెథటిక్ సిచువేషన్. చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మనిషి ఎందుకు చనిపోయిందో తెలియకపోవడం బాధాకరమా కదా? అది ఎవరు తప్పు అవుతుంది? మనలాంటి వాళ్ళు తప్పు అవుతుంది. నేనేమంటా అంటే సొసైటీలో చేయగలిగే స్టేజ్లో ఉండి, చూడగలిగే స్టేజ్లో ఉండి మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తేనే కదా జనాలకు తెలిసేది. ఇంకోటి, నేను ఇప్పుడు పోయి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసినంత మాత్రం రోజుకు 10 క్యాన్సర్లు దొరుకుతున్నాయని కాదు, కానీ నేను వాళ్ళ దగ్గరికి ఒక సూపర్ స్పెషలిస్టు, నాతో పాటు 10 మంది సూపర్ స్పెషలిస్టులు వచ్చి అక్కడ కూర్చొని, అమ్మా ఇది తినాలా, అది తినొద్దు, ఇట్లుండాలి, అట్లుండాలి, బరువు పెరగొద్దమ్మా అని మొత్తుకుంటుంటే 2500 మంది వాళ్ళు ఇండైరెక్ట్గా ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎంతమంది మారుతారు, యంగర్ జనరేషన్ ఎంత మారుతుంది. సో ఓవరాల్గా ఇట్ ఈస్ ఫర్ హెల్త్ అవేర్నెస్, నాట్ ఓన్లీ ఫర్ ద క్యాన్సర్ స్క్రీనింగ్. దో అవర్ మెయిన్ ఇంటెన్షన్ టు స్క్రీన్ ఫర్ క్యాన్సర్, బట్ డెఫినెట్లీ ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ అవేర్నెస్. కల్మషం లేని మనస్తత్వాలు ఉంటాయి పల్లెటూరులో మనుషులకి. వాళ్ళు ఒకరి ఏదైనా మంచి తెలిసింది అని అంటే నలుగురికి చెప్పడానికే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. డెఫినెట్గా చాలా మంది మొన్న చేసినప్పుడైతే కౌట్ల, నేను అందుకే ప్రతి వీడియో రిలీజ్ చేస్తున్నప్పుడు నేను రైటప్ రాస్తుంటాను. నాకు తెలుగు వచ్చు, కొంచెం వచ్చు, నేనేం కవినని చెప్పాను కానీ, బట్ ఆ తెలుగులో రైటప్స్ రాస్తుంటాను. అందులో అదే రాసిన, నా క్యాంప్కి వచ్చినట్టు లేదు, ఒక పెళ్ళికి వచ్చినట్టుంది, అందరు నన్ను చూడ్డానికి వచ్చినట్టున్నారు, అందరూ వచ్చి మంచుకున్నావా బిడ్డ, పిల్లలు మంచుకున్నారా బిడ్డ, నువ్వు చల్లగుండాల బిడ్డ, ఇంతే. సో అంటే నేను అనేది మాకు ఒక రకమైన రిజువనేటింగ్గా ఉంటుంది, అండ్ ఏదో చేస్తున్నామన్న ఆత్మసంతృప్తి. ఆటోమేటిక్గా మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా వాళ్ళు మాట్లాడే మాటలు, ఆ వాతావరణానికి రిలాక్స్ అయిపోతాం. అసలు మీరు నమ్మరండి, 8 to 8 o'clock స్టార్ట్ చేస్తాము క్యాంపు, రాత్రి 9-10 వరకు. దెర్ ఆర్ డేస్ నిర్మల్ ఒకసారి చేస్తే 11:30 వరకు కూడా 100 మంది ఇంకా అట్లనే కూర్చొని ఉన్నారు. అండ్ మాకు చాలా టైరింగ్ ఉంటుంది, కానీ వాళ్ళందరినీ చూస్తే విపరీతమైన ఆనందంతో మాకేం టైర్డ్నెస్ అనిపించకుండా, అంటే నిజంగా ప్రాసెస్ చాలా లెబోరియస్ ప్రాసెస్, బట్ స్టిల్ మాకు ఆ చేస్తున్న పనిలో వచ్చే ఆనందంతో అన్నీ కొట్టుకపోతాయి. ఎవ్రీ మంత్ ఉంటుందా సార్? ఎవ్రీ మంత్ 2 క్యాంప్స్ చేస్తాం. ఎవ్రీ మంత్ 2 క్యాంప్స్ చేస్తాం ఖచ్చితంగా. ఇప్పటిదాకా 5 నెలలు అయిన స్టార్ట్ చేయి, 10 క్యాంపులు అయిపోయినాయి. ఈ నెల ఇప్పుడు 18వ తారీఖు రేపు ఉంది పరకాల్లో, తర్వాత 25కి కామారెడ్డిలో. ఓకే, ఈ ఐడియా మీదేనా సార్? నాది, 100% నాది. మీ మిసెస్ సపోర్ట్ ఎలా ఉంటుంది? 100%. ఒకరోజు వాకింగ్ చేస్తున్నాము, నేను నమిత, హర్ నేమ్ ఈజ్ నమిత, షీఈ్ అ బిగ్, ఇంకా అన్ఎక్స్ప్లెయినబుల్, షీఈ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఓకే, అయితే వాక్ చేస్తున్నప్పుడు నాకు ఎప్పటి నుంచో ఈ GI క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలంది, బట్ ఫైనాన్షియల్గా ఐఎమ్ ఫ్రమ్ వెరీ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఐఎమ్ ద ఫస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్. వాచ్ చూడడం మా ఇంట్లో నాకు మాత్రమే వచ్చు. సో అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళము. సో మనకు ఫైనాన్షియల్గా వీఆర్ నాట్ అట్ ఆల్ స్ట్రాంగ్. సో ఆబ్వియస్లీ ఫస్ట్ అప్పులు తీర్చుకోవాలా, తర్వాత చిన్న ఇల్లు తీసుకోవాలా అయిపోయిన. ఇప్పటి నుంచి ఒక 1-2 years నుంచి చాలా చేయాలని ఒక ఆశగా ఉంది. సో ఒకరోజు వాక్ చేస్తున్నాం, నాకు స్టిల్ ఐ రిమెంబర్ ఎక్కడ మా విల్లాలో వాక్ చేస్తున్నప్పుడు, నమిత మనము ఇంకా ఫౌండేషన్ పెట్టాలి, నేను ఒక బస్ కొందాం అనుకుంటున్నాను, ఇప్పటి నుంచి వెళ్ళి ఫస్ట్ ₹1,00,000 పర్ మంత్